మహోన్నతుడవైన మా దేవ యెహోవా, మము మరువని మారని మా దేవ. మహోన్నతుడవైన మా దేవ యెహోవా, మము మరువని మారని మా దేవ. మా నాయకుడవు నీవే, మా సహాయకుడవు నీవే. మా నాయకుడవు నీవే, మా సహాయకుడవు నీవే. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. బలమైన దుర్గములన్నీ పడిపోవు నీ ఎదుట, దేవ ప్రాకారములన్నిటినీ దాటింతువు మమ్ము. బలమైన దుర్గములన్నీ పడిపోవు నీ ఎదుట, దేవ ప్రాకారములన్నిటినీ దాటింతువు మమ్ము. వాగ్దానములు నెరవేరును నీ నామములో, కాపరివై మము ఆదుకొనుము ఈలలో. వాగ్దానములు నెరవేరును నీ నామములో, కాపరివై మము ఆదుకొనుము ఈలలో. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. మొరపెట్టు వారికి నీవు సమీపస్థుడవు తండ్రి, దేవా నిజముగా మొరపెట్టు వారికి నీవు స్నేహితుడవు. మొరపెట్టు వారికి నీవు సమీపస్థుడవు తండ్రి, దేవా నిజముగా మొరపెట్టు వారికి నీవు స్నేహితుడవు. విశ్వాసముతోనే ప్రార్థింతు నీ సన్నిధిలో, విజయశాలివై నడుపుము మా సమరములో. విశ్వాసముతోనే ప్రార్థింతు నీ సన్నిధిలో, విజయశాలివై నడుపుము మా సమరములో. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 20 చదువుకుందాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటే యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈయన కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెను చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మోకరించగల వారందరూ మోకరించండి. మోకరించ అనుకుంటున్న వారు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థనలు ఏకీభించండి. మీరు కూడా మీ హృదయాలు సిద్ధపరచుకుంటూ నిలబడిన
తన దాసుని కూడా ప్రభు తన బలముతో అభిషేకంతో బలపరిచి వాడుకులాగిన బలహీనతలో బలం ధరింపు చేయలాగిన మీ చిన్న ప్రార్థన కోరుచున్నాను. ప్రార్థన చేయండి. కృపగల తండ్రి, మీ స్తోత్రములు. 2025 సంవత్సరంలో 2 మాసాలు గతించిపోయినాయి. 3వ మాసం మార్చి నెల 2వ తేదీ మొదటి పునరుత్థాన దినములో మామూలు రీతిగా సమకూర్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 84వ కీర్తనలో నుంచి మా ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేసిన మీ ఉపదేశం లేఖనములకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మీరు మమ్మల్ని బలిపీఠంతో చేర్చారు, మీ మందిరంలో నివసించే ధన్యత ఇచ్చారు. అనేక లోయల్లో పడి వెళుచున్నప్పుడు మీరు మమ్మల్ని ఆదుకుంటూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలో మీ వాక్యం ధ్యానం చేసుకొని ప్రభువా మీ యొక్క మరణం, యేసు ప్రభు యొక్క శిలువ మరణం ప్రచురించబోతుండగా చేరిన అందరినీ కూడా మీరు దర్శించండి. మీ దాసుగా నేనైతే అశక్తుడను, చేతగాని వాడను, అయోగ్యుడను, అపాత్రుడను కనికరించి బలపరిచి నాయన మీ ప్రజలకు చేరిన మాకు అందరికీ కూడా మీ లేఖన భాగం బయలుపరుచుకొని మహింపొందమని శత్రువుకి లయపరుస్తూ రక్త ప్రోక్షణ ఆశ్రయిస్తూ మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో మీకెల్లరికీ కూడా హృదయపూర్వక శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. దేవుని కృపలో 3వ మాసములో ప్రవేశించిన మనము ఎంతైనా కూడా ప్రభును స్తుతిస్తూ ఈ మాసంలో మనము ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియులారా, వాక్య సందేశములో మనము గమనిస్తున్న కొన్ని లేఖన అనుభవాలు. చిన్న కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, దీన్ని నేను రిసెప్షన్ అని చెప్పాను. వెంటనే తండ్రి పశ్చాత్తాపడినటువంటి తన కుమారుని ముద్దు పెట్టుకొని ఇంటిలోకి చేర్చుకొని తన దాసులతో చెప్తున్నాడు, వెంటనే ఇతనికి త్వరగా ఆలస్యం చేయొద్దు, ప్రశస్త వస్త్రములు ధరింపచేయమని చెప్తాడు. సో ప్రశస్త వస్త్రం అన్నప్పుడు రోబ్ అని చెప్పాను. రోబ్ అంటే అదొక ప్రత్యేకమైన వస్త్రం, క్యాజువల్గా మామూలుగా వేసుకునేది కాదు, అది చాలా ప్రత్యేకమైన వస్త్రం. అలాగే క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచించబడిన మనం అందరం కూడా దేవాది దేవుడు పరలోక తండ్రి ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి వస్త్రములను మనము ధరించుకున్నాము. ఇంకా లేని పక్షంలో ధరించుకుంటూ మనము ముందుకు సాగొచ్చు. మరి దేవుని ప్రత్యక్షత, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనము సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. ఇందులో మనం కొన్ని వస్త్రాలు చూసాం, అవన్నీ చెప్తే టైం పడుతుంది. మీరు గత దినాల్లో చెప్పిన మాటలు ధ్యానం చేసుకోండి. రక్షణ వస్త్రాలు ఉన్నాయి, అలాగే ప్రియులారా మనకు దీన వస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైస్తవుని వస్త్రాలుగా ఉన్నాయి. యాజకుని వస్త్రాలు, అలాగే మరి సైనికుని వస్త్రాలు ఉన్నాయి, అలాగే పెళ్లి కుమార్తె యొక్క వస్త్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన అంశాలు. నేనేమనుకుంటున్నానంటే, మీకు ఈ ఉపదేశం చేస్తూ పోతుంటే ఇది ఒక్కొక్కటి ఇంకా కొన్ని నెలలు పోతుందేమో అనుకునేవాడు లేకపోలేదు. ఒకరు అడిగారు ఎప్పటికి ముగిస్తుందని మస్తకం అని. కాబట్టి ఇది కొంచెం పొడిగించబడుతుంది. అయితే ఇవన్నీ కూడా అనవసర విషయాలు ఏం కావు. ఆధ్యాత్మికంగా దేవుని ప్రజలకు ఇవన్నీ కూడా ఎంతో అవసరమైనటువంటి సందేశాలే తప్ప ఏదో కాలక్షేపం కొరకు పొడిగించేటటువంటి సందేశాలు కావని దయచేసి గమనించండి. రోమాపత్రిక 13:14 చివరిలో చెప్పనుకోండి. ఏంటిది? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు అంటే జస్ట్ ఏదో నేమ్ సేక్ యేసు ప్రభుని కలిగి ఉన్నాను అనుకోవడం కాదు. శరీర ఇచ్ఛలను నెరవేర్చుకొనుటకు మీరు శరీరం విషయమై ఆలోచన చేసుకొనవద్దని మనం హెచ్చరించబడ్డాం. ప్రియులారా, మనం చూసినప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి వస్త్రములు మనం కలిగి ఉండాలి. ఇక్కడ నేను
ఇంకొక లేఖన భాగం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ లేఖన భాగం మనం గమనించినట్లయితే దయచేసి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఒకరు నీతిని కవచంగా ధరించుకును, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకుని. చాలు. ఇవన్నీ ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన యొక్క కార్యాలు ఈ వస్త్రాలు చూపిస్తున్నాయి. అందులో ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు నోట్ చేసుకునే. యెషయా 59:17లో యేసయ్య వస్త్రాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఆసక్తి అనే వస్త్రం ఆయన పైబట్టుగా ధరించుకున్నట్ట. ఆసక్తి, జీల్, ద గవర్నమెంట్ ఆఫ్ జీల్ అంటాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ దినాల్లో దేవుని ప్రజలకు లేని వస్త్రం ఒకటి ఏంటంటే జీల్ అనే వస్త్రం లేదు, ఆసక్తి అనే వస్త్రము లేకుండా పోతుందండి. పౌలు ఉంటాడు రోమపత్రికలో, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించమంటాడు. ఆసక్తి విషయంలో మందులుగా ఉండబాకండి అంటాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే పిల్లారా, నిజం వాస్తవం ఇది ప్రతి వారి జీవితంలో ఏంటంటే, ఈ జీల్ లేక ఆసక్తి అనేటటువంటి దాన్ని మనము ఎంతైనా కూడా కోల్పోతున్నాం. మీకు విచారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ విచారపడాలి. ఆసక్తి, ఎందులో ఆసక్తి అంటే చాలా ఉన్నాయి. ప్రభు పట్ల, ప్రభు సేవ పట్ల, ప్రభు వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, సంఘం పట్ల, పరిశుద్ధత పట్ల, ఆత్మల భారం, ఆత్మల రక్షణ పట్ల ఆసక్తి లేని స్థితిగతులే ఎక్కువగా మనలో కనబడుతున్నాయి. ఎవరై ఆసక్తితో మండేవాళ్ళంటే భూతంతో పెట్టిన ఎత్తుకోవాల్సి వస్తుంది సంఘాలు ఈరోజు. ఆసక్తి కనుమరుగైపోతూ ఉంది. కానీ యేసు ప్రభు యొక్క ఆసక్తి అది ఆగిపోలేదు. ఆయన ప్రతిదీ నెరవేర్చే వరకు ఆయన ఆగిపోయేవాడు కాడు. సో మరి దేవుని బిడ్డలుగా మనం దేవునింటికి వెళ్తున్నా కానీ ఎంతవరకు మనము ఆసక్తి కలిగి దేవునింటికి వస్తున్నాం, ఆసక్తితో వాక్యం వింటున్నాం. కొంతమంది వాక్యం చెప్తుంటే నాకు తెలుసు, కొంతమంది పక్కన కొసలు చెప్తుంటారు అనమాట. ఏం చెప్పుకుంటారో నాకు తెలియదు. ముఖ్యంగా అమలకలు అంటే మన సిస్టర్స్ వైపు ఉంటారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. నేను దూరంగా ఉన్నా కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. దైవాక్యం చెప్పుకుంటే సంతోషమే, అక్క ఈ మాట బాగుంది అంటే పర్వాలే, గిల్లే మాట చెప్పుకుంటాను. కొంతమంది ఫోన్స్, కుర్రోళ్ళు ఎమర్జెన్సీ చాటింగ్, ఆసక్తి ఎక్కడ? కొంతమంది మందిలో స్థలంలో వచ్చి కూర్చోడు, ఆరోగ్యం బాగాలేక డ్యూటీస్ అంటే అది వేరే. ఈ మధ్య గమనించి కుర్రోళ్ళు కొంతమంది ఆడపోయి కూర్చుంటారు. నిన్న వాక్యంతో కొంతమంది కుర్రోళ్ళు ఎక్కడ బుక్ స్టాల్ దగ్గర వస్తేమి రాకపోతేమి, వస్తేనేమి రాకపోతేమి. నేను చెప్పే మాట ఏంటంటే, ఒక సేవకుడిగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మీరు దేవునింటికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఆసక్తితో వినాలి, ఆసక్తితో పాటలు పాడాలి, ఆసక్తితో ఆరాధించాలంటే మస్ట్ అండ్ షుడ్ కమ్ అండ్ సిట్ హియర్. మోకాళ్ళు పని చేయకపోతే చైర్ వేసుకుని కూర్చోండి, వద్దటం లేదు. ఏమైపోతుంది క్రమక్రమంగా అంటే మనలో ఉన్నటువంటి ఈ ఆసక్తి అనే వస్త్రం కూడా కోల్పోయిన వారంగా కనబడుతున్నాం. నువ్వే పరీక్ష చేసుకో. నేను చెప్పే మాటలు బట్టి అన్న ఇట్టన్నాడు అట్టన్నాడు కాదు, అది నాలో ఉంటే ఇది నాలో కూడా ఆసక్తి ఎంతవరకు ఉంది నేను పరీక్ష చేసుకోవాలి. మీరే కాదు, నేను కూడా. ఒక దైవ సేవకునిగా నా ఆసక్తి ఆగిపోయిందా, తగ్గిపోయిందా, చల్లారిపోయిందా అనేటటువంటి విషయాలు నన్ను నేను పరీక్ష చేసుకోవాలి, మిమ్మల్ని పరీక్ష చేసుకోవాలి. ఒకటే చెప్తున్నాను, వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని చదివినప్పుడు ఆ యొక్క అవగాహన, ఆ గ్రహింపుతో మనం కూర్చునే వారంగా ఉండాలి. తండ్రి ఉండాలి బాబు మీ జీవితాల్లో. ఇక్కడ మనం గమనించినట్లయితే రాబోయే జనరేషన్ ఎలా ఉంటుందో నా ఊహకు అందడం లేదండి. నిజంగా ప్రస్తుత తరం యొక్క పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి. అందుకే మనం ఎక్కువ ప్రార్థన చేసి మనం మన జీవితాలు కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నేను అనేక విషయాలు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, ఇది వస్త్రాల గురించి. కానీ నేను ఇక్కడ ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏంటి అని అంటే,
వస్త్రహీనత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వస్త్రహీనత అంటే ఏమంటారు? బట్టలు లేని స్థితి. బట్టలు లేని స్థితిని ఏమంటారమ్మా? ఏమంటారు బాబు? దిగమృతం అంటారు. ఎందుకో ఈ మాట గురించి కొంచెము ఆలోచన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ కాసేపు. పిల్లలు గమనించండి, ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 16వ వచనాన్ని దయచేసి గమనించండి. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. దేవుని మాటలు వ్యర్థమైనవా అంటే ఒక్క మాట కూడా వ్యర్థమైనది కాదు. ఈ రాబోయేటటువంటి గ్రేట్ ట్రిబ్యులేషన్, మహాశ్రమల కాలం రాబోతున్నాయి, దగ్గరగా ఉన్నాయి ఆ దినాలు. వాటి శాఖ ఇప్పుడే కనబడుతూ ఉంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీవు నేను ఎలా కనబడాలి? వస్త్రములు కలిగిన వారముగా కనబడవలసి ఉన్నదా, లేక వస్త్రములు లేని స్థితి, లేక దిగంబరత్వంతో కనబడేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని ఒక ప్రశ్న వేసుకుందాం. ఒకటి గమనించాలి. ఈ దిగంబరత్వం అంటే ఇంగ్లీష్లో నేకెడ్నెస్ అంటారు. నేకెడ్నెస్, వస్త్రములు లేకపోవడం. కొన్ని ప్రాంతాల్లో దిగంబర సంఘాలు ఉన్నాయి, కొన్ని మతాల్లో. ఈవెన్ క్రైస్తవ్యములో కూడా ఒక వర్గం వారు దిగంబర సంఘాలు ఉన్నాయట. వాళ్ళు ఎవరు బట్టలు వేసుకున్నారు ఆ స్థలానికట. చాలా విచిత్రంగా ఉంది కదా. ఇక అన్య మతాలు చెప్పలేదు. దిగంబర స్వాములు చాలామంది ఉన్నారు. వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే దిగంబర స్వామి కదా, పోయి అయ్యగారిని అమ్మగారిని పూజ చేసుకొని రావడం జరుగుతుంది. కానీ గమనించండి, దిగంబరత్వం అనేది దేవునికి అసహ్యము. దిగంబరత్వం అనేది దేవునికి అసహ్యము. మళ్ళీ చెప్తున్నాను, దిగంబరత్వం అనేది దేవునికి పరమ అసహ్యము అని లేఖనం చెబుతుంది. పిల్లరా, యేసే వస్తున్నాడు, పాట పాడుతున్నాం. కానీ ప్రభు యొక్క ప్రత్యక్షతలో దేవుని ప్రజలు, లోకస్తుని పక్కన పెడుతున్నాను, రక్షణ లేని బిడ్డలు పక్కన పెడుతున్నాను. రక్షించబడిన వారు మొదలుగా గమనించాలి, అలాగే రక్షణ లేని వారు కూడా కొంచెం గమనించండి. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదమ హవ్వలు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి, వాళ్ళ యొక్క దిగమృతం కనబడింది. అంటే దైవిక మహిమ నుంచి వారు తొలగిపోయారు. వెంటనే వారు ఏం చేశారంటే అంజురపు ఆకులతో కచ్చరాలు చేసుకొని కప్పుకున్నారు. వెంటనే దేవుడు ఆదాము ఎక్కడ, ఎందుకంటే ఆదాము రావడం దగ్గరికి ఎక్కడో దాక్కున్నాడు. రోజు వచ్చి డాడీ అనేవాడు, అప్ప అనేవాడు, ఏమనేవాడు, కానీ దగ్గరికి రావడంలే. ఎక్కడా ఆదాం? ఇదిగో చెట్ల దాక్కున్నాను, రా బయటికి. చిన్నగా బయటకు వచ్చారు. ఏమన్నా ఒంటి మీద ఇద్దరికి ఆదాములకి ఆకులు కట్టుకున్నారు. బైబిల్లో ఆకులు అనేది స్వనీతికి గుర్తన్నమాట, లేక మతానికి గుర్తన్నమాట. దేవుడు అరే మంచి డ్రెస్ వేసుకున్నారు కదరా బిడ్డలు అని ఆయన హ్యాపీగా ఫీల్ కాల. దేవుడు చేసిన మొట్టమొదటి పని వారికి ఏంటంటే వాటిని రీప్లేస్ చేశాడు. ఎట్లాగంటే చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఎట్లొచ్చే చర్మపు చొక్కాయలు అంటే చర్మపు చొక్కాయలు తీసుకొచ్చి వేయలే వాళ్ళకి. సమ్ సాక్రిఫైస్ అక్కడ జరిగింది, బలి అర్పణ అక్కడ జరిగింది. జంతువులు వధించబడ్డాయి, రక్తము చిందించబడినది. దెన్ ఓన్లీ వాళ్లకు ఈ యొక్క చర్మపు చొక్కాయలు దేవుడు తొడిగించాడు. అంటే ఇదేం చూపిస్తుందంటే నీ పాపాన్ని కప్పేది నీ నీతి క్రియలు కాదు, పుణ్యక్షేత్రాలు కాదు, దాన ధర్మాలు కాదు.
పాపరహితుడైన దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు శిలువలో బలియాగమై రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఆ రక్తమే నీ పాపను క్షమిస్తుంది, కడుగుతుంది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. విశ్వసిస్తే ఆయన నీకు ఒక నీతి వస్త్రముగా ధరింప చేయబడుతున్నాడు. రక్షణ అంటే అర్థం ఏంటంటే నేను మంచోడిని, నేను మంచిదాన్ని, మరి భక్తిపరుని అనుకోవడం కాదు. ఏమీ లేదండి. నాకైతే అనిపిస్తుంది నా జీవితంలో ఏముందంటే నాకు పెద్ద సున్నగా ఉంటుంది. నాకు నేను దేవుని యథార్థంగా ఒప్పుకున్నా. ఏముంది నాలో, ఏదో పాట కూడా పాడారు, ఏముంది నాలో, ఏం పాఠం అదే ఏదో ఉంది, ఏముంది నాలో, ఏముంది చెప్పక్క, ఎంత బాబు, ఏముంది మనలో, ఏమైనా ఉందా? నీతి అనే సరుకు ఏమైనా ఉందా? పరిశుద్ధత అనే సరుకు ఏమీ లేదు మనలో. ఇంకేముందైతే యేసు ఉన్నాడు. యేసులో ఏముంది? నాకు నీతి ఉన్నది. యేసులో నాకేముందంటే జీవం ఉన్నది. యేసులో నాకేముందంటే పరిశుద్ధత ఉంది. అంతా యేసే, అంతా యేసే, అంతా యేసే. అదొక పాట ఉంది. మరి మూర్తి గారు రాశారు, ఆరోగ్యమూర్తి గారు, దైవజనులు. నాకైతే అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది నాకు తెలియదు. నాకు అనిపిస్తుంది లార్డ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ మీ, నాలో ఏమీ లేదయ్యా, నాలో ఏమీ లేదు, నిజమేది. అయితే నాకు నీవున్నావే, అంతా నీవే, చూసుకో. అది ప్రభు బిడ్డలకు విశ్వాసం కలిగి, ప్రభు బిడ్డలు విశ్వాసం కలిగి జీవించేటటువంటి అనుభవం అది. ఏది నీది కాదు. మన నీతిమంతులం కాము, పరిశుద్ధులం కాము, పనికి మాన స్థితి మనది. కానీ యేసు ప్రభు రక్తంలో విమోచించబడిన మనకు ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయన అయ్యాడు. నువ్వు కాదు, నేను కాదు. అది గుర్తుంచుకోండి. అప్పుడు మనం ఎంత దీనులమై ప్రభు పాదాలు పట్టుకుంటామో నేను చెప్పలేనండి. వీఆర్ నథింగ్. కాబట్టి ఆదాము హవ్వలు చర్మపు చొక్కాయలు తండ్రిని దేవుని చేత పొందుకొని ధరింప చేయబడి దేవుని నిలబడ్డారండి. ఒక గొప్ప సువార్త, క్రీస్తుకు వచ్చిన సువార్త మర్మము ఆ మొదటి అధ్యాయంలోనే చక్కగా దేవుడు మనకు వివరించాడు. అలాగే సర్ప సంతానము, స్త్రీ సంతానం గురించి కూడా చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ధ్యానించే విషయం ఏంటంటే దేవుడు మానవుని యొక్క దిగంబరత్వాన్ని చూడలేడు కదా. ఆ దిగంబరత్వాన్ని కప్పగిలింది ఎవరంటే దేవుడే. వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పే శక్తి గలవాడు. వేరే మార్గం లేదు. ఈరోజు మానవులు తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కొండలకి దిగుతున్నారు, నదులు మునిగి లేస్తున్నారు. దిగంబరత్వం కప్పబడిందా? నీ పాపం తొలగిపోయిందా? నీతిమంతుడుగా తీర్చబడ్డావంటే ఏం లేదు, అంత అవుతుంది. కాబట్టి పిల్లరా గమనించండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16 చెప్పే మాట ఏంటంటే ఇది శ్రమల కాలంలో కాదు, ఇప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాక్యము ఈరోజు కూడా మనం వర్తించుకోవాలి, అన్వయించుకోవాలి. మంచిది. ఈ వాక్యము చెప్పేటటువంటి సత్యం ఏంటంటే నేను దొంగవలే వచ్చుచున్నాను. సడన్గా వస్తాడు ప్రభు. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశమలు చూతురేమో అని. ఓకే ఏమండి, సంఘములో ఉన్న ఇంకొక సంఘం ఏదంటే దిగంబర సంఘం ఉందండి. ఏమండి, సంఘము లోపల ఏ సంఘం ఉంది? మీరు చెప్పడానికి ఇబ్బంది, సిగ్గుపడద్దు, ఉన్న సంగతే. నేను చెప్పేది కాదులేండి, కాసేపటి వాక్యం చూపిస్తాను మీకు. నేను చెప్తే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, కానీ ఏసీ చెప్తే మీరు ఇంకా దానికి నో అని క్వశ్చన్ లేదుగా. సంఘములలో ఈనాడు ఎవరు వచ్చారు? దిగంబరుల సంఘము ఏర్పడుతూ ఉన్నది. అది ఎక్కడ దేవుని వాక్యము సెలవిస్తుందన్నానంటే నాకైతే ఈ ప్రకటన గ్రంథములో ప్రియులారా కనబడుతున్నటువంటి వాక్యం లవోదికయ సంఘానికి
ప్రభు ఇచ్చినటువంటి సందేశములో ఆయన ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, చూడండి బైబిల్ తీసి ప్రతి ఒక్కరూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. లవోదికయ సంగతి ఉన్నాడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలి వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడును. కూర్చోండి, గుడ్డివాడు కింద ఉందమ్మా, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువులేదని చెప్పుకొనుచు ఉన్నావు. నువ్వే చెప్పుకున్నావు ఏమని, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు తిరుగులేదు, నాకేం కొదువా, నాకేం ఈ రోజుల్లో విశ్వాసులు అంతా ఎట్లాంటి క్యాండిడేట్, నాకేం కొదువు అక్క, బ్రదర్ నాకేం కొదువు, అన్నీ బాగున్నాను, అన్నీ బాగున్నాను. నీకు నీవు అనుకుంటున్నావు అన్నీ బాగున్నాయి, నా భక్తి బాగుంది, నా ప్రార్థన బాగుందంటే యేసు అంటాడు ఏడ్చావు. ఎందుకంటే ఆయన కన్నులు నీ కన్ను వంటివి కావు, అగ్నిజ్వాల వంటి కన్ను. అక్కడ రండి, ఆ ప్రభు యొక్క వాక్యపు ఎల్లోనికి రండి, పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదలకు రండి. యేసు ప్రభు చెప్పే మాటలు వాస్తవమా కాదంటే పక్కా ఆయన పేరే సత్యస్వరూపేగవాడు చెప్పు సంగతిని ఏమనగా అంటాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన అనేటువంటి మాటలో ఒక మాట ఏంటంటే, నువ్వేమైనావు, దిగంబరివై ఉన్నావని ఎరుగక. అది గుర్తుపెట్టుకోండి. ఒప్పుకుంటారా? కాబట్టి దిగంబరత్వం అంటే ఏంటి? పైగా సంఘములో ఉన్న మనం, ప్రభు బిడ్డమైన మనం, లోకస్తులు అంటే రక్షణ లేదండి, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, నీతిమాల వాళ్ళు ఉన్నారు. కానీ రక్షణ పొందిన నాకు కూడా ఈ హెచ్చరిక ఉందంటే పక్క యేసు ప్రభు ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, నీ యొక్క దిగంబరత్వము నాకు కనబడుతుంది అంటాడు. ఏంటి దిగంబరత్వం అంటే, దీంట్లో నుంచి నేను ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. విచ్చలవిడిగా తిరిగే విధానం కూడా దిగంబరత్వం అనే సంగతి బైబిల్లో వ్రాయబడి ఉంది. ప్రియులారా గమనించండి. ఆ యొక్క లేఖనము నిర్గమకాండము 34వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. నిర్గమకాండం 34:25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగునట్లు మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచి పెట్టి ఉండెను. నో కంట్రోల్. అహరోను ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ పీపుల్. ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడండి. మోషే కొండ మీద దిగుతుండగా అక్కడ కొన్ని పరిస్థితులు జరిగాయి, విగ్రహారాధన మొదలైంది. అంతేకాదు ప్రజలు క్రమశిక్షణ లేని వారుగా తిరుగుతున్నారు. ఇది మాట చెప్తున్నంటే, ఈ దిగంబరత్వం అనే పదానికి హీబ్రూలో విచ్చలవిడిగా తిరుగుట అనేటువంటి ఒక పరోక్ష భావం ఉన్నదండి. అది గమనించాను స్టడీలో. నువ్వు దిగంబరమయ్యావంటే విచ్చలవిడిగా తిరగడమే. లోకస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీని మీద చెప్పాలంటే బోల్డెన్ న్యూస్లు ఉన్నాయి, విచ్చలవిడి జీవితాలు. ఇప్పుడు యువకులు చాలా విచ్చలవిడి స్థితికి దిగజారిపోయినది మనం ప్రతిరోజు న్యూస్లో వార్తలు వింటూ ఉన్నాం, చూస్తున్నాం. పిల్లరా, ఈ హత్యం జరిగింది, ఈ అమ్మాయి అక్కడ పోయింది, చంపబడింది, ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, చంపబడ్డాడు, లేదా చంపబడి మరి అమ్మాయి బంధువులు చేసి చంపబడి, ఇలాంటి న్యూస్ అన్నీ వస్తున్నాయి. ఏమండి, ఇక్కడ చెప్పేదానికి కూడా నాకు మనసు లేదు. మీకు తెలుసు, ఈరోజు కుటుంబాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు తమ బిడ్డలను అదుపు చేయలేని స్థితి బాగా పెరిగిపోయింది. ఫారిన్ కల్చర్ పెరిగిపోయింది. ఒక మాట చెప్పాలంటే విచ్చలవిడిగా జీవించే జీవితాలు పెరిగిపోయినాయి.
అమెరికాలో కూడా ఒక వయసు వస్తే తల్లిదండ్రులు అడగడానికి లేదు, తిట్టేదానికి లేదు, కేసు పెట్టేస్తారు. ఇప్పుడు అదే విధానం మనకు కూడా వచ్చింది. నువ్వు ఏడని తిరుగు, నేను అడగకూడదు, ఎంత చెడిపోయి నేను అడగకూడదు. అది ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆ యొక్క అభివృద్ధి చెందిన దేశమైనటువంటి కల్చర్ అది ఇప్పుడు వాళ్ళకంటే డబుల్గా మన దేశంలో పెరిగిపోయిందండి. ఇప్పుడు మన బాధ ఏంటంటే, సరే లోకము అట్లా ఉంది, సంఘము కూడా అలాగే ఉండాలా? దేవుని ఎరగని వారు అలా ఉంటే ఓకే, మనమేం చేయలేం, ప్రార్థన తప్ప. కానీ సంఘములో నేను రక్షించబడ్డాను అన్నటువంటి ఒక విశ్వాసిగా నేను పరీక్ష చేసుకుంటే, గ్రహించుకుంటే నీ జీవితము ఎంతవరకు అదుపులో ఉంటున్నది అనేది పరీక్ష చేసుకోవాలి. అదుపులో లేదు అంటే అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, నువ్వు బట్టలు ఇప్పేసావు, వస్త్రాలు తీసేసావు, దిగమరిగా కనబరుచుకుంటున్నావని అర్థం. ఇక్కడ ఆలోచన చేయండి. అదుపు లేని జీవితాలు, క్రమం లేని జీవితాలు, క్రమశిక్షణకు లోబడనోళ్ళని జీవితాలు, చెప్పిన మాట విననోళ్ళని జీవితాలు, తెలిసి తెలిసి కూడా దారి తప్పే జీవితాలు, ఇవన్నీ కూడా ప్రియులారా ఒక విశ్వాసి యొక్క దిగమృత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. విచ్చలవిడిగా ఉండడం, విచ్చలవిడిగా అంటే మనం చెప్తున్నాను, నువ్వేం వెళ్ళిపోయి ఎక్కడెక్కడో పనికి మన స్థలంలో కనబడతావని చెప్పడంలే. అంతరంగంలో నా అనుభవం ఏంటంటే, నాకు ఒకరు చెప్పకూడదు, ఒకరి మాట నేను ఎన్నో. ఓకే, నీ కుటుంబంలో నువ్వు అలాగే ఉంటే ఉండు, అది నీ ఇష్టం. కానీ దేవుని సంఘములో చేరిన తర్వాత, రక్షణ పొంది సహవాసంలో చేర్చబడినాను చెప్పిన తర్వాత, నీ ఇష్టానుసారంగా నేను వస్తాను పోతానంటే అది విచ్చలవిడితనం అయిపోతుంది. విచ్చలవిడితనం, అదుపులేని బ్రతుకులు. ఇంకా అక్కడ దేవునికి ఏ మహిమ ఉంటుందో చెప్పండి? విచ్చలవిడితనంగా జీవించే దేవుని ప్రజల మధ్యలో ఉద్యమం ఎలా వస్తుందో చెప్పండి? కాబట్టి పిల్లరా, సంఘ క్రమమునకు లోబడి విధేయత చూపిస్తూ, నాయకుల యొక్క ఆదేశాలను శిరస వహిస్తూ, దైవ భయం కలిగి అడుగులు వేయాలి. నేను అంటున్నాను, ఈ యొక్క అనుభవాన్ని మనము చాలా క్రమక్రమంగా కోల్పోతున్నామేమో అనిపిస్తుంది పిల్లరా. కాబట్టి ఇది ఒక దిగమృత్వానికి ఒక సూచన. ఏం చెప్తున్నంటే, వస్త్రాలు ధరించుకోవాలి, చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మన జ్ఞాపకం చేసే ఒక ప్రాముఖ్యత ఏంటంటే, అసలు వస్త్రాలు ఉన్నాయా, లేక దిగంబరిగా మీరు మారిపోయారు? ఎందుకంటే నేను చెప్పే మాట కాదు ఇది, యేసే చెప్తున్నాడు లవోదికయ సంఘముతో, దిగంబరనై ఉన్నానని ఎరుగక. అందుకని అక్కడ ప్రభు అంటాడు, దాని కింద కాటుగా కొనుక్కో, నా దగ్గరికి ఏమున్నాయి, మంచి బట్టలు ఉన్నాయి. ఏం బట్టలు అయ్యి? బలగడ 3వ అధ్యాయం తీయండి, 18, 3:18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట వేయబడిన బంగారమును, నీ దిశ మూల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నాయుధ కోనమని నీకు బుద్ధి చెబుతున్నాను. మీకు అర్థమవుతుందో లేదా? సంఘములో అనేక మందిని ప్రభు చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, యు ఆర్ ఏ నేకెడ్ పర్సన్ అంటున్నాడు. నువ్వు దిగంబరియా అమ్మా, దిగంబరిగా బతుకుతున్నావు. యేసయ్య అగ్ని వంటి నేత్రములకు ఆ దృష్టికి మరుగైంది ఏముంది? లేదండి, నేను మంచి చీర కట్టుకున్నాను, మంచి బూటు సూట్ వేసుకున్నాను, తెల్ల బట్టలు వేసుకున్నావులే, కానీ నేను చూసి అది కాదు. నీ ఆత్మీయతలో నువ్వు ఎలా ఉన్నావంటే దిగంబరిగా ఉన్నావు. తండ్రి తన ఇంటిలో ఉన్న వ్యక్తులు దిగంబరత్వంతో ఉండకూడదు
అందుకనే కుమారుడికి వెంటనే ఫస్ట్ ప్రశస్త వస్త్రములు తొలగించండి, పాత మలిన వస్త్రాలు తొలగించండి, స్నానం చేయించి వారు ఆ శ్రేష్టమైనటువంటి రోబ్ వస్త్రము, ప్రశస్త వస్త్రము కుమారుడికి ధరింపచేశాడు. బిడా, నువ్వు నా ఇంట్లో ఉండాలంటే తండ్రి అంటున్నాడు ఘనంగా కనబడాలి. అంటే వచ్చినోడు పాపం చినిగిపోయిన బట్టలతో వచ్చాడు, అది లేదు. హాఫ్ నేకెడ్గా ఉన్నాడేమో, కొంతమంది హాఫ్ నేకెడ్గా ఉంటారు, అంటే సగం బట్టలు కప్పనట్టుగా ఉండే స్థితిలో ఉండేవాడు కూడా లోకంలో బీదలు ఎంతోమంది లేకపోలేదు. కానీ మన దేవుడు, మన తండ్రి ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర చాలా 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 వస్త్రాలు ఉన్నాయి. నీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. తండ్రి అంటున్నాడు, నా ఇంటిలో సంచరించే నీవు ఎన్నడూ కూడా నేకెడ్గా కనపడకూడదు. బట్ దిస్ ఈజ్ హౌస్ ఆఫ్ గాడ్, ఇది దేవుని ఇల్లు. ప్రియులారా, సంగమా, నీ జీవితము దేవుని సన్నిధిలో వస్త్రము కలిగిన వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావా? భౌతిక వస్త్రాలు ఉన్నాయి, సందేహం లేదు, బాగున్నాయి, వెరీ గుడ్. కానీ ప్రభు అంటాడు, నా దృష్టికి నీ యొక్క దిగంబరత్వం కనబడుతుంది. ఏం చెప్పన్నాడు? తెల్లని వస్త్రం, నీ దిశమలను కప్పుకోవడానికి, నీ సిగ్గును కప్పుకోవడానికి నా దగ్గర ఏమున్నాయి? తెల్లని వస్త్రాలు ఉన్నాయి. ప్రియులరా, తెల్లని వస్త్రాలు అంటే మనమేమి లోకంలో ఇచ్చి తెల్లని వస్త్రాలు కావవి, మహిమ వస్త్రాలు అవి. యేసు ప్రభువారు ఆ కొండ మీద రూపాంతరం పొందినప్పుడు అబ్బా, ఆయన వస్త్రాలు మెరిసిపోతున్నాయి. సూర్యుని వెలుగు కంటే కూడా దగదగ మెరుస్తున్న వస్త్రాలు. ఎక్కడ ఏ చాకలి అట్ట చలువా చేయలేడంట. వండర్ఫుల్. నేను చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన వస్త్రాలు పర్లకు కూడా మనం కలిగి ఉంటాం, తెల్లని వస్త్రాలు. బాగా గమనించండి, పర్లోకంలో కూడా నేకెడ్నెస్ ఉండదు. నేను ఒక దగ్గర చదివాను, స్పిరిచువల్ బాడీ, ఆత్మస్థల దేహం పొందిన మనకు వస్త్రములతో ఏం పని అంటే, అక్కడ చక్కటి మాట నాకు చాలా వెలిగిపించింది. ఇలాగ ఈ వస్త్రాలు తీసుకొని ఇట్టుండే వస్త్రాలు కాదు అవి. అవి లోపలే చాలా, అసలు అంటే వివరించడానికి చేత కాదు. మన మహిమ దేహాలు, అక్షయదేహాల మీద ఆ వస్త్రాల యొక్క ప్రకాశత కనబడుతూ ఉంటుంది. తెల్లని వస్త్రములు ధరించుకొని మన ప్రభుత్వం సంచరిస్తాం. ప్రియులరా, పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి ముందుగా ఈ భూలోకములో మురికి వస్త్రాలతో తిరుగుదామంటారా? ఈ భూలోకంలో మలిన వస్త్రాలు ధరించుకొని దేవుని ఆరాధిద్దామంటారా? అప్పుడు సంగతి అప్పుడు ఏదో యేసుప్రభువు ఏదో ఇస్తాడు, తెల్లని వస్త్రాలు. ఇక్కడ భూలోకంలో ఉన్నాయి కదా ఏదో మురికి వస్త్రాలు, చినిపోయిన వస్త్రాలు, చెమటతో పట్టిన వస్త్రాలు, మళ్ళీ వస్త్రాలు వేసుకొని టైం పాస్ చేయాలనుకుంటున్నారా? అదే ఈరోజు జరిగేటటువంటి పెద్ద మోసం ఏంటంటే, నీ భౌతిక వస్త్రాల గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాం. మంచి విలువైన వస్త్రాలు కొనుక్కోవాలి, బట్టలు వేసుకుంటే సూపర్గా ఉండాలి. కానీ ఆత్మీయతలో సరిగా లేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా, గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో వస్త్రములు కలిగినవాడవుగా కనబడుతున్నావా? లేకపోతే, నేను చెప్పడం లేదు, మళ్ళీ చెప్తున్నా, రవ్వని అనబాకండి, జాగ్రత్త. యేసయ్య చెప్తున్నాడు, దిగంబరత్వం నాకు కనబడుతుంది, నీ నేకెడ్నెస్ నాకు కనబడుతుంటాడు. ప్రియులారా, కాబట్టి ప్రభు వచ్చే దినాల్లో దిగంబరులుగా ఎవరు కనబడబాకండి. నీతి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించుకో. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే దిగంబరత్వం అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇందా చెప్పాను, వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుట. ఇంకోటి చెప్పాలంటే సిగ్గు విడిచి తిరగటం. సిగ్గులేదు. ఎవడేమంటే నాకే అది ఈరోజు తీరు. ఏమండి, నేను చెప్పేది లోకస్థ సంగతి కాదు. సో కాల్డ్ క్రిస్టియన్స్, బిలీవర్స్, భయం లేదు, ఏమీ లేదు. కొందరు అలాగ ఉన్నారు.
ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది మీకు అర్థం కావాలంటే పాత నిబంధనటువంటి ఒక లేఖన సత్యాన్ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను పిల్లరా. నిర్గమకాండము 28వ అధ్యాయం చదివితే 41 వచనం, నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలెను. వారు నాకు యాజకులున్నట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. 42, మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించున్నప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఇన్నట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతి వారికిని కట్టడ. ఓకే, ఇంకొక మాట చదువుదామా? లేవికాండం 16వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. లేవికాండం 16వ అధ్యాయం 4వ వచనం, అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమును సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్నపునార పాగా పెట్టుకునేవాడు. అట్లు అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్ళతో దేహమును కడుగుకొని వాటిని వేసి కొనవలెను. మీకు అర్థమైందా? దేవుడు అంగీలు, పైన పెట్టుకున్న టర్బన్, కిరీటము ఎట్లెట్లా చేయాలా, దేంతో చేయాలా అన్నీ రాశాడు. కానీ ఆ దేవుడే చెప్తున్నటువంటి మాట ఇంకోటి ఉంది. ఏంటంటే చూడండి, అది జాగ్రత్తగా మనము గమనించాల. నిర్గమకాండము 28:42 ఉన్నమాట. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. ఎందుకంటే బలిపీఠం మీదకి వారు వచ్చినప్పుడు ఇంకో దగ్గర రాస్తాడు, వారి దిగంబరత్వం నాకు కనబడకూడదు అంటాడు. బాగా గమనించండి, దీంట్లో చాలా చాలా కాలం కిందట నేను నేర్చుకున్నటువంటి సత్యం ఇది. యాజకులారా, నా సంధికి వచ్చే మీరు బలుర్పించేవారు ఎలా ఉండాలంటే మీ యొక్క పొరపాటు కూడా మీ యొక్క మానము కనబడకూడదు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నారలాగులు కుట్టవలెను. ఇవేంటంటే వీటిని ఏమిటారంటే అండర్ గార్మెంట్స్ అంటారు. ఏ గార్మెంట్స్? అండర్ గార్మెంట్స్. మనకు తెలుసు, స్త్రీలైనా పురుషులైనా అండర్ గార్మెంట్స్ అనేవి వేసుకొని తిరుగుతాం. చాలామంది ఏంటంటే భౌతికంగా చూస్తే పైన వస్త్రాలు అందరికీ కనబడతాయి. అక్కాయి చీర బాగుందంటారు, బ్రదర్ షర్ట్ బాగుందంటారు, పైన వేసుకున్న బట్టలు కదా. కానీ ఎవరు కూడా ఎవరుకోబాకండి, మన అండర్ గార్మెంట్స్ గురించి ఎవరు కూడా చెప్పండి ప్రశ్నించరు. ఆ అండర్ గార్మెంట్స్ ఎలా ఉన్నాయి? చినిగిపోయినాయా? శుభ్రంగా ఉన్నాయా? మురికైపోయినాయా? చెమట కంపుతో ఉన్నాయా? ఓపెన్ చెప్తున్నాను, ఎవరు అడగరు. కానీ ఎవరు తెలుసు? అది నీకే తెలుసు. పై వస్త్రం అందరికీ తెలుసు, అన్నా తెల్లగా ఉంది బట్ట, కానీ నోబడి నోస్ మై అండర్ గార్మెంట్స్ కండిషన్. అంతే కదా. బట్ గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు కమాండ్ యూ టు టేక్ ఏమంటారు ఇంట్రెస్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ అండర్ గార్మెంట్స్. ఇది చాలా విచిత్రంగా ఉంది కదండి. సృష్టికర్తైన దేవుడు, సృష్టి అంతా చేసినవాడు, యాజకునికి వస్త్రాలు ప్రతిదీ. నిజంగా బైబిల్ చదువుతుంటే
దైవిక జ్ఞానం ఎంత గొప్పదో. ప్రతి చిన్న విషయం కూడా దేవుడు బోధిస్తున్నాడండి. ప్రతి చిన్న అంశము కూడా ఈ యాజకుడు గురించి ఏమి ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకో, కిరీటం పెట్టుకో, సేవ చేయి అని చెప్పొచ్చుగా. ఇవి ఎందుకు రాశాడు? దేవునికి ఆ అండర్ గార్మెంట్స్ లేకపోతే ఆ బనియను ఆ డ్రాయర్ మీద ఇంట్రెస్ట్ అంటే స్పిరిచువల్గా అది కాదు. అది భౌతికంగా మంచిదే. భౌతికంగా కూడా హెల్త్ పాయింట్లో పై బట్టలే కాదు, లోని బట్టలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యవంతంగా బాగుంటాం కదా. తప్పే ఉంది. అనుదిన జీవితం మనం చేసేది అది. ఈవెన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఆత్మీకంగా మనం చూసినట్లయితే యేసు అంటాడు, లవదిగా సంఘమా నీ దిగంబరత్వం నాకు కనబడుతుంది అన్నప్పుడు ఏ ఆస్పెక్ట్లో కనబడుతుందో తెలుసా? ఇది తీసుకోవాలి. లేవి ఈ నిర్గమ కాండము లేవి కాండం చెప్పినటువంటి లేఖనాలు తీసుకున్నట్లయితే నీ దిగంబరత ఎక్కడుందంటే ఇన్ యువర్ సీక్రెట్ లైఫ్, నాట్ పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్లో యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ మ్యాన్, గ్రేట్ ఉమెన్. బట్ బహిరంగ జీవితంలో నీ యొక్క జీవితం ఘనంగా గొప్పగా కనబడుతుంది. కానీ గాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ యువర్ ప్రైవేట్ లైఫ్ ఆర్ సీక్రెట్ లైఫ్. నేను మాట తెలుగు చెప్తున్నాను. బహిరంగ జీవితము కాదు దేవుడు ఎక్కువగా గమనించేది, నీ యొక్క ప్రైవేట్ లైఫ్ లేక పబ్లిక్ లైఫ్, నీ ఒంటరి జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావో అది దేవుడు చూస్తుంటాడు. పబ్లిక్లో ఎస్ మంచి సూటు కోటు, బట్ వాట్ అబౌట్ ద అండర్ గార్మెంట్స్? నీ లోపల వేసిన వస్త్రాలు ఎలా ఉన్నాయి? లేవండి. మురిగ్గా ఉన్నాయా? అసలు లేవు. అంటే అర్థం ఏంటంటే దేవుడు లేక ప్రభువు యేసుక్రీస్తు వారు లవదిగా సంఘాన్ని హెచ్చరించే హెచ్చరిక ఆనాడు దేవుడు యాజకుడికి ఇచ్చినటువంటి హెచ్చరిక లాంటిదే. నువ్వు నా ఆల్టర్ దగ్గరికి వస్తావు, బలిపీఠం దగ్గరికి వస్తున్నావు, హుందాగా వస్తున్నావు, ఓకే, నీ ఆరాధన బాగుంది, కానీ లోపలి వస్త్రాలు ఎలా ఉన్నాయి? చాలామంది సీక్రెట్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఎంత గబ్బుగా ఉన్నా కూడా ఎవడు తెలుసు? అందరూ నా పబ్లిక్ లైఫే కదా చూసేది. నేను సేవకుడే కదా, నేను భక్తిపరుని కదా, నాయకుడిని కదా, భక్తిపరుని కదా, ఎవడన్నా ఓకే, మనుషుల దగ్గర చెల్లుబడైపోతుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన దృష్టి పవర్ఫుల్ ఎక్స్రే వంటి ఐస్ కదా. ఇటు చూస్తాడుకో, రాయ్ ఏందది, ఏది నీ చెడ్డీ, ఇలా తీసుకో, నీ చెడ్డీ ఏది, నీ బనీ, నీ సగం ఏందది? ప్రభు నేను బట్టలు అదే కాదు నాకు కావాల్సింది, నీ అండర్ గార్మెంట్స్, లోపల ధరించే వస్త్రాలు, అవి కూడా నాకు కావాలి. పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పబ్లిక్ లైఫ్. ప్రజలు బహిరంగ జీవితంలో గొప్ప గొప్ప పేర్ల కోసం పాకులాడుతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ఎవరి బిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, నీవు ఎవరైనా సరే బయట కనబడే వస్త్రాలు బట్టి పొగడ్తలు పొందేదానికి కాదు మనం ఆశపడాల్సింది. నీ దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి, నా రహస్య వస్త్రములు క్లీన్గా ఉన్నాయా ప్రభు అని అడగండి, చూద్దాం. నేను చూస్తున్నాను ఇక్కడే కాదు, అనేక స్థలాల్లో ఉన్న పరిస్థితి అంటే విచ్చలవిడితనము, క్రమం లేని స్థితి. సో దిగుమరత్వానికి కారణం ఏంటంటే నా ఇష్టము, నన్నెవడు అడిగేది, నన్నెవడు చూస్తున్నాడు? ఏమండి, ఎవడు చూడడము నిన్ను, నన్ను చూసేవాడు ఎవరు? దేవుడు. ఆ గ్రహింపు ఉందా మనకి? నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఏం మాట్లాడావు, ఏం చూస్తున్నావు, ఎవరితో కాలక్షేపం చేస్తున్నావు, ఎక్కడ పడుకుంటున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? తెలీదా దేవుడికే? అందుకనే మోషే 90 అంటాడు, నీ ముఖ కాంతిలో ఏమన్నాయంట, మా రహస్య పాపములు కనబడుచును. ఎక్కడ దాచేది నాయన? నీ భార్యకి దాచవచ్చు, భర్త దాచవచ్చు, మమ్మీకి డాడీ దాచవచ్చు, సేవకులు దాటవచ్చు, స్నేహితులు దాచవచ్చు. కానీ
దేవుని దగ్గర నుంచి దాచబడగలవా? మనం కాదు పిచ్చోళ్ళు ఎవరండి బుద్ధిహీనులు? దేవుడు చూడ్డా? దేవుడు వినడా? అందుకే 139 కీర్తనలో అద్భుతంగా రాశాడు దావీదు, నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియను, నేను పడుకుంటా నీకు తెలియను. ఇంటికి దూరం అయిపోయారు కొంతమంది, వేషాలు వేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదులే. ఎవరు తెలీదా? దేవుడు తెలుసు. ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొస్తుంది. ఒక కొడుకు తండ్రి దొంగతనం పోయారంట, తెలుసు మీకు, చెప్తున్నాను అంతవరకే. తండ్రి దొంగ మేధావి, రే కొడుక ఇక్కడ నిలబడు, ఎవరు వస్తే చిన్న విసిలికి చాలు వచ్చేస్తాను అన్నాడు. ఓకే, తండ్రి పోయాడు, లోపల దొంగతనం చేస్తున్నాడు. వెళ్ళిన 10 నిమిషాలకే విసులు వచ్చింది, శబ్దం. ఎవరు వస్తారని చెప్పి తండ్రి గబగబా వచ్చాడు. ఎవరు వస్తున్నారంటే, ఎవరు లేరు నాన్న. మరి ఎందుకు వేసాం అంటే, ఎవరు చూస్తున్నారా, ఎవరు ఉన్నారంటే, నాన్న ఎవరు లేరు కానీ ఎందుకు ఆయన చూస్తున్నాడు నాన్న అన్నాడంట. ఎవరు చూస్తున్నారు? ఆ మనస్సాక్షి రావద్దా బాబు మనకి? యేసేపుకు ఉన్నటువంటి ఆ మనస్సాక్షి నీకు లేదు, నాకు లేదంటే ఎట్లా చెప్పండి? ఎంతో పడిపోయేదానికి, సిగ్గు విడిచి ప్రవర్తించడానికి గొప్ప ఆపర్చునిటీ, అవకాశం, యవనస్తుడు, అందగాడు, రూపసి యేసేపు దొరికితే నా వల్ల కాదు, దేవుని దృష్టికి విరోధముని ఎలా పాపం చేయగలని పారిపోయాడే. సంఘం ఉందా? కుటుంబం ఉందా? సేవకులున్నారా? బోధలున్నాయా? ఏమీ లేవు. కానీ దేవుడున్నాడు. దేవుడున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న మొన్న సేవకులు చెప్తున్నాను. నీ జీవితంలో ఇటువంటి ఆ శోధన జయించాలంటే నీలో ఒక దైవిక జ్ఞానంతో కూడినటువంటి అవగాహన ఉండాలి. ఏంటి అవగాహన అంటే, దేవుడు నన్ను ఎల్లవేళలా చూస్తున్నాడు. ఈవెన్ మై థాట్స్, మై లుక్స్, మై వర్డ్స్, నా కనుచూపు, నా చెవుల వినికిడి, నా నోటి మాటలు, నా కోరికలు, నా ఉద్దేశాలు ఆయన చూస్తున్నాడు. ఇంక చెప్పండి, ఆయన ఎదుట ఉన్నావు. కాబట్టి పిల్లరా, ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీ దిగంబరత్వం నాకు కనపడకూడదు. నీ సీక్రెట్ లైఫ్ నీకు తెలీదా? ఎంత చెప్తున్నా, యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వర్డ్ ఈజ్ వర్డ్ ఫర్ ఆల్. అందరికీ వాక్యమే. పబ్లిక్ లైఫ్లో ఎంత ఘనంగా కనబడతాం మనం, మంచిదే, తప్పేం కాదు. అదే ఘనమైన జీవితం నీ రహస్య జీవితంలో కూడా కనబడితే సంతోషం, దేవునికి ఆనందం. కానీ అలా లేరు. మందిరంలో ఒక టైపు, ఇంట్లో ఒక టైపు, ఇంట్లో ఒక టైపు, ఆఫీసులో ఒక టైపు, కాలేజీలో ఒక టైపు. అబ్బబ్బా, ఎందుకని నేను చెప్తే చాలా బాధ. కానీ అనేక విషయాలు ఎక్కడే చూసినా కూడా లేండి, ఎక్కడ చూసినా కూడా సంతోషకరమైనటువంటి మాటలు వినబడతాయంటే కష్టంగా ఉందండి. ఆల్ నెగటివ్ వార్తలే, బాధ కలిగించే వార్తలే వస్తున్నాయి పిల్లరా. ఎనీహౌ, ప్రభు బిడ్డవయ్యావా? ప్రభు వస్తున్నాడు. ప్రభు రాకడి కొరకు నువ్వు సిద్ధపరచుకో. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. వస్త్రములు పొందుకున్నావా? క్రీస్తును వస్త్రముగా ధరించుకున్నావా? లేని పక్షంలో మతము నీకు వస్త్రంగా నిలబడలేదు, నీ నీతి క్రియలు వస్త్రముగా నిలబడలేవు. యేసు నీకు నీతి వస్త్రం, రక్షణ వస్త్రం. యేసు ప్రభు రక్తంలో మీ పాపాలు క్షమించబడి, కడగబడి, పరిశుద్ధాత్మను ముద్రించబడిలాగున చిన్న ప్రార్థన చేసుకో. ఈ సమయంలో ప్రభు బిడ్డగా, ప్రభు కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించబడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే పిల్లరా, వాళ్ళ జీవితంలో ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, దిగంబరత్వం, రక్షించబడి కూడా లౌకిక సంఘం స్థితిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన 16:16 చెప్తున్నాడు ప్రభు, నేను వస్తున్నానయ్యా, జాగ్రత్త. దిగంబరత్వం కప్పుకుంటున్నావా? తెల్లని వస్త్రాలు ధరించుకుంటున్నావా? నువ్వు ఇష్టపడితే నేను ఇస్తాను తెల్లని వస్త్రాలు. పిల్లలు, ఈనాడు ప్రభులైన చాలామంది ప్రజలు బహిరంగ జీవితంలో చాలా భక్తిపరులుగా కొనసాగుతున్నారు. కానీ రహస్య జీవితంలో దిగంబరులుగానే మిగిలిపోతున్నారు.
విచ్చలవిడిగా జీవించే పరిస్థితులు కనబడుతున్నాయి. క్రమం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. నేను అడుగుతున్నాను, ప్రభు ఎదుట నీవు కానీ నేను కానీ అట్లా ఉంటే అంగీకరించబడతామా? తండ్రి ఇంటిలో దిగంబరత్వానికి తావు లేదని హెచ్చరించబడ్డాం. తండ్రి ఇంటిలో వచ్చే ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన వస్త్రం ధరించుకున్న వారుగానే జీవించాలి. పరలోకం అనేది దిగంబరులకు స్థానం లేని లోకం. అది నేను దిగంబరిని బతుకుతాను, చస్తే పరలోకి పోతానంటే అది ఉత్త మోసం. అలా అలా అనుకోబాకండి ప్లీజ్. వస్త్రం ధరించిన వారుగా కనబడదాం, నీతిహీనులుగా కనబడకూడదు. సీరియస్గా తీసుకోండి మాటలు, జాగ్రత్త తీసుకోండి. నోవా జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అతడు జలప్రళయం తర్వాత ద్రాక్ష తోట వేసి ద్రాక్షరసం తాగి మత్తుడై వస్త్రహీనుడిగా పడినట్లుగా చూస్తున్నాం. ఆ ఒక టైంలో మత్తు, లోకపు మత్తు నన్ను దిగమరిగా మార్చివేస్తుంది. లోకంలో ఏ మత్తు నీకు ఉండకూడదు. పాపపు మత్తు, తిండి మత్తు విడిచిపెట్టాలి. వస్త్రాలు ధరించి కనబడ. మత్తులోకి వెళ్ళిపోయినట్టు నీ మీద బట్టలు ఉండవు. నీ దిగమరతో కనబడుతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పేతురు ప్రభు యొక్క పునరుద్ధానం నమ్మలేక ప్రభు పని విడిచిపెట్టి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ప్రభు పిలుపింటున్నప్పుడు యేసు ప్రభు అని తెలుసుకొని, ఆయన ఉన్నాడని అక్కడ తెలుసుకొని అతడు తన దిగమర స్థితిని కప్పుకోవడానికి సముద్రం దూకాడని వాక్యం చూస్తాం యోహాను 21లో. ప్రభుకు దూరమైతే కూడా, ప్రభు పనికి దూరమైతే దిగంబరుగా జీవించే అవకాశం ఉంది పిల్లారా. ఈరోజు లౌకిక సంఘంలాగా నీవు నేను మారకూడదని ప్రభు హెచ్చరిస్తున్న. ఇప్పటికైనా ఈ రోజు నుంచి అయినా సరే యాజకులు బలిపీఠంతో పరిచొచ్చినప్పుడు వారు నారలాగులను ధరించుకొనవలెను. వారి మానము నాకు కనబడకూడదు, కప్పబడాలి. నీ సీక్రెట్ లైఫ్, రహస్య జీవితము దేవుని దృష్టికి యోగ్యముగా కనబడాలి అనేది ప్రభు వాంఛ. సరి చేసుకుందామా? పరీక్షించుకుందాం పిల్లరా, సరి చేసుకుందాం. కృపగల తండ్రి, వాక్యమైన ప్రభువా, చిన్న కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి చేత ఆజ్ఞాపించబడిన దాసులు అతనికి ప్రశస్త వస్త్రం ధరింపచేసిన అనుభవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని లేఖన భాగాలు మేము ధ్యానం చేస్తూ ఉండగా, ఈ దినం అసలు వస్త్రాలు లేని స్థితి, ఆ దిగమృతం యొక్క ప్రమాదం ఏంటో మీరు మాకు చూపించిన విధానంగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశించని ప్రజల సంఖ్య పెరిగిపోతుంది నాయన. బహిరంగంగా భక్తి పరులము పరిశుద్ధులముగా ఉన్నప్పటికీ అంతరంగ జీవితంలో దిగంబలుగా కనబడుతున్నామని మీరు లేఖన వెలుగు మాకు ఇచ్చారు. గ్రహిస్తున్నాం, లోబడుతున్నాం. ప్రభా, యాజకుని వస్త్రాల్లో పైన ధరించే వస్త్రాల గురించే కాదు మీ యొక్క ఆలోచన, లోపల ధరించేటటువంటి నారలాగుల గురించి మీరు మాట్లాడారు. ప్రభువా, మేము అనేక సమయాల్లో మా రహస్య జీవితానికి వచ్చి ఆలోచించే అవకాశం ఇవ్వక, తలంచక మేము పైకి బాగున్నామని అనుకుంటూ సాగిపోయేటటువంటి మా బ్రతుకులను మీ దయతో క్షమించండి. అందుకే మాలో శక్తి లేదు, అభిషేకం లేదు, యాజక ధర్మాన్ని బలమైనదిగా చేయలేని వారుగా కనబడుతున్నాం. క్షమించండి, పరిశుద్ధపరచండి, అంగీకరించండి. మీ ప్రతి బిడ్డను మీరు సంధించండి. వాక్యమైన ప్రతి బిడ్డలో మీ ఆత్మకార్యం జరిగించండి. మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మీ ప్రత్యక్షత కొరకు వస్త్రము కలిగిన వారముగా కనబట్టుకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ, రొట్టెల పాత్రలు చేవేచుండగా యోగ్యత మాకు దయచేయమని, పరిచయం చేసే బిడ్డలు మీరు బలపరచుమని మా ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విడుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ
పరిశుద్ధాత్ముని క్రియా నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా ఇది దేవుని నూతన క్రియా ఇది దేవుని నూతన క్రియా